సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సాంగ్ ఆఫ్ టెక్స్ట్ ఓకే ఈ సైట్లోకి వెళ్ళండి. ఈ సాంగ్ ఆఫ్ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఆ సాంగ్ మధ్యలో ఒక వాయిస్ వస్తుంది కదా, ఓకే దాన్ని మీరు ఏమని ప్రొనౌన్స్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మధ్యలో సాంగ్ మధ్యలో హాఫీస్ టైమ్ అని రావాలనుకోండి, ఓకే హాఫీస్ టైమ్ యో యో అని రావాలనుకోండి. మీరు అలాగే అక్కడ అది ఇచ్చేసి అది ఏ లాంగ్వేజ్లో రావాలి అనేది మీరు పెట్టేసుకోవచ్చు. అంటే లాంగ్వేజ్ కాదు, అలా ఆ కంట్రీకి సంబంధించినట్టు ప్రొనౌన్సియేషన్ వస్తుంది అన్నట్టు. ఓకే మీరు హిందీ కావాలంటే హిందీ, ఇంగ్లీష్ కావాలంటే హిందీ పెట్టేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీకు ఏమవుద్దంటే కింద ఈ పేరుతోటి ఇక్కడ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఒకసారి ఇక్కడ ప్లే చేసి చూడొచ్చు. ఓకే మీకు ఇలా వినబడుతుందా నేను చేసింది? ఓకే తర్వాత వచ్చేసి దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసో లేకపోతే కాపీ చేసో మీ మొబైల్లో చేయండి, లేదా డైరెక్ట్ మీ మొబైల్ బ్రౌజర్లోనే soundoftext.com ఓపెన్ చేసుకున్న తర్వాత అందులో ఇక్కడ మీకు ఏ పేరు అయితే కావాలో ఆ పేరు ఇచ్చేసి దానికి సంబంధించిన ఒక సాంగ్కి సంబంధించిన అంటే ఒక బిట్ క్రియేట్ చేసేసుకోండి. ఓకే ఇది మీకు MP3లో డౌన్లోడ్ అవుద్ది. ఓకే తర్వాత ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఏంటంటే క్రాస్ డీజే ప్రో అని. ఓకే ఇది ఒక ప్రో వర్షన్. దీని రేట్ ఎంత ఉంటుంది అంటే 360 రూపీస్ ఉంది. ఓకే కాకపోతే లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఫ్రీగా దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసేయండి. ఓకే సో ఈ రెండు పనులు నేను ఏంటంటే చేసేసాను. ఓకే నా మొబైల్లో ఆల్రెడీ ఇది ఇన్స్టాల్ అయి ఉంది, ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓకే ఇక్కడ చూడండి క్రాస్ డీజే అని ఉందా, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే మీకు ఏంటంటే ఫస్ట్ టైం ఇలాంటి ఒక స్క్రీన్ వస్తుంది. ఓకేనా ఫస్ట్ ఏంటంటే నా దగ్గర సాంగ్ కూడా దీనిలో మొబైల్లో కాపీ చేసి పెట్టుకున్నాను. ఇంతకుముందు నేను ఒక డీజే సాంగ్ సంబంధించి ఒక చిన్న బిట్ని చూసారా, ఆ బిట్ని కూడా ఏంటంటే నేను ఆ మొబైల్లో కాపీ చేసి పెట్టుకున్నాను. ఓకే సో తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ప్లస్ బటన్ కనిపిస్తుందా ఇక్కడ, ఈ ప్లస్ బటన్ ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు ఏ సాంగ్కి అయితే మీ వాయిస్ వచ్చే విధంగా చేయాలనుకుంటున్నారో ఆ సాంగ్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది తీసుకున్నాను. ఓకే ఈ సాంగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ ప్లస్ బటన్ ఉంది చూసారా, ఈ ప్లస్ బటన్ ప్రెస్ చేయండి. ఇదేంటంటే ఏ సైడ్, ఇదేంటంటే బి సైడ్ అన్నట్టు. ఓకే ఈ ప్లస్ బటన్ ప్రెస్ చేసి ఆ సాంగ్కి సంబంధించిన టెక్స్ట్ని కూడా నేను ఆ సాంగ్కి సంబంధించిన బిట్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను. ఓకేనా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. ఓకే మీకు వినిపిస్తుందో లేదో నాకు ఐడియా లేదు, కానీ మీకు ఏంటంటే అక్కడ నేను ఒక సాంగ్ని అయితే ఏంటంటే కాపీ చేశాను. ఓకే ఈ సెల్ని కూడా కొంచెం దగ్గర తీసుకొస్తాను. ఓకే ఇప్పుడు ఒకసారి వినిపిస్తాను చూడండి. ఓకే ఇక్కడ కూడా ఒక సాంగ్ ఉంది. ఓకే ఈ సాంగ్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ సాంగ్ ప్లే అయ్యేటప్పుడు మధ్యలో ఈ వర్డ్ రావాలి నాకు, అంతే కదా మనం చేయాల్సింది. సో దానికి మీరు చేయాల్సింది ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ సెట్టింగ్ ఉంది చూసారా, దీనిలోకి రండి. దీనిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు రికార్డ్ అనే బటన్ కనిపిస్తుందా, దీన్ని ప్రెస్ చేయండి ఫస్ట్. దానికంటే ముందు ఏం చేస్తారంటే ఈ బీకి సంబంధించిన ఈ సైడ్ ఉంది చూసారా, అంటే ఏ సైడ్ ఇంతే ఉంచండి సాంగ్, బీ సైడ్ ఉండే సౌండ్ని కొంచెం పెంచేయండి. అంటే కొంచెం కాదు బాగానే పెంచుకోండి, ఎందుకంటే మనకు అది బాగా వినిపించాలి సౌండ్. కాబట్టి ఏంటంటే నేను బీ సైడ్ ఉన్నదాన్ని చూడండి మ్యాక్సిమం లెవెల్కి తీసుకొస్తున్నాను. ఓకే మీ ఫింగర్ తోటి ఇలా అంటే అది ఏంటంటే పెరిగిపోద్ది. ఓకే ఇప్పుడు నేను ఇంత పెంచేసాను చూడండి ఇటు సైడ్ దాకా. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకొకటి మనం చేయాల్సింది ఈ రికార్డ్ అనే బటన్ ప్రెస్ చేయాలి, ఎందుకంటే మనం ఇప్పుడు ఈ మిక్స్ చేసేదంతా రికార్డ్ కావాలి కాబట్టి ఇక్కడ రికార్డ్ అనే బటన్ ప్రెస్ చేయండి, రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇది ఉంది చూసారా ఈ లైన్, దీన్ని మొత్తం పెంచండి ఇటు సైడ్. పెంచిన తర్వాత ఈ మధ్యలో ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుందా మీకు, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇది లో ఉంది చూసారా, దీన్ని అంతటిని మీరు ఏంటంటే పెంచేసేయండి ఇవన్నిటిని. ఓకే మనకు సాంగ్ బాగా వినిపించాలి అంటే సాంగ్లో ఇది. ఓకే ఇది మొత్తం పెంచేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఏంటంటే చేయాల్సింది ఈ సాంగ్ని ప్లే చేసుకుంటూ ఇక్కడ ఈ క్యూ అనే బటన్ చూసారా, దీన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి. అంటే ఈ క్యూ అనే బటన్ ఎప్పుడు ప్రెస్ చేయాలి, ఇప్పుడు మీరు సాంగ్ ప్లే చేస్తారా, ప్లే చేసుకున్న తర్వాత మీకు ఎక్కడెక్కడైతే రావాలో ఈ సౌండ్ అక్కడ మధ్యలో ఇక్కడ మన క్యూ అనే వాడిని ప్రెస్ చేస్తూ ఉండాలి. సో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఈ సాంగ్ని ప్లే చేస్తున్నాను. ఓకే ఓకే మీకు వినిపిస్తుందా సాంగ్. ఓకే ఆ సాంగ్ ప్లే అయిన తర్వాత మీకు ఈ సాంగ్ ఎంత దూరం ఇక్కడ వినబడాలనుకోండి, మీకు ఇక్కడ నాకేంటంటే నా వర్డ్ వినబడాలి అంటే ఈ క్యూ అనే బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేయాలి మనకి ఇక్కడ. అట్లా ప్రతిసారి ఏంటంటే ఈ సాంగ్ వచ్చిన మధ్యలో ఏంటంటే హఫీస్ టైమ్ యో యో అని నేను పెట్టాను కాబట్టి అదే వినిపిస్తూ ఉంటుంది అన్నట్టు. ఓకే అలా కాకుండా చూడండి మీరు ఒక సాంగ్లో ఇంకొక సాంగ్ అంటే ఒక సాంగ్ ఈ సాంగ్ వచ్చి ప్లే కావాలి, తర్వాత వచ్చేసి ఒకే ట్రాక్లో మళ్ళీ ఇంకొక సాంగ్ ప్లే కావాలనుకోండి అలా కూడా చేయొచ్చు. దానికోసం మీరు ఇక్కడ సేమ్ ప్లస్ బటన్ పెట్టేసుకున్న తర్వాత వేరే సాంగ్ ఏదైనా ఓపెన్ చేసుకుంటారు. ఓకే ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ సాంగ్ని ప్లే చేస్తారు. ఓకే ప్లే చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మధ్యలో ఇక్కడ ఏంటంటే దీన్ని క్యూ చేస్తారు చూడండి. మధ్యలో ఏంటంటే ఇది వస్తుంది అది వస్తూ ఉంటుంది అన్నట్టు, ఆ సాంగ్ ప్లే అవుద్ది ఈ సాంగ్ ప్లే అవుద్ది.